వైసీపీ ప్రభుత్వానికే మళ్లీ ఓటు వేసి గెలిపిస్తామని పింఛన్ లబ్ధిదారులు అన్నారు. జగనన్న ప్రభుత్వం పేదల అభివృద్ధికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయని వారు తెలిపారు. పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పెదకర్జ సర్పంచ్ మల్లేష్ 95 న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. పింఛన్, రేషన్, అమ్మఒడి, చేయూత రుణాలు వంటి పథకాలు అందజేసి మా అభివృద్ధికి ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. జగనన్న ప్రభుత్వానికి మా మద్దతు ఇస్తున్నట్లు ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు. పలువురు పింఛన్ లబ్ధిదారులు మాట్లాడుతూ మాలాంటి పేద బ్రతుకులను ఆదుకున్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వారు తెలిపారు. వాలంటీర్లు ప్రతి నెల ఇంటికే పెన్షన్ను తెచ్చి అందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కోసం 2-3 రోజులు పడిగాపులు పడాల్సి వచ్చేదని, ఈ ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్ను అందజేస్తుందని అన్నారు. మా పేదల ప్రవృత్తి కోరుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని, మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపిస్తామని తెలియజేశారు. పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. అయితే ఇంటికి తెచ్చిస్తున్నారు పెన్షన్? ఇంటికి ఇస్తున్నారు వాలంటీర్. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, మరి ఎవరికి ఓటేస్తారు? జగన్కే వేస్తాము. వెల్కమ్ టు 95 ఛానల్ అండి. ఈరోజు మనం గుమ్మలక్ష్మీపురం మండలం పెదకర్ద పంచాయతీ గవర్నమెంట్ పనితీరు కోసం సర్పంచ్ దగ్గరికి రావడం జరిగింది. అతని మాటల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పనితీరు ఎలాగుందనేది అతని మాటల్లో తెలుసుకుందాం. జగన్ గారి గవర్నమెంట్ ఎలాగ పనిచేస్తుంది? ఇప్పటికైతే ప్రజెంట్ బాగానే పనిచేస్తుంది. అయితే ఇప్పుడు కొద్దో గొప్ప మనకి అభివృద్ధి పనులు అయితే కొద్దిగా ఆగేవి, కానీ సంక్షేమ పథకాలు అయితే అందరికీ ఇంటింట రైస్ కానీ, పెన్షన్ కానీ, మరి ఇప్పుడు చేయూత కానీ ఇవైతే బాగానే అందుతున్నాయి ఇప్పటికి ప్రజెంట్. మరి ఇప్పటికి నెల అయినా వాంటింగ్ వేయట్లేదు. అది అభివృద్ధి పనులు మాత్రం కొద్దిగా ఇక్కడ మాకు కావలసినవి కొద్దిగా సీసీ రోడ్డు కానీ, ఇక్కడ మనకి మా చెక్ డ్యామ్ ఒకటి పోయింది. ఆ చెక్ డ్యామ్ గురించి మాత్రం మేము చెప్పాము మేడం గారికి. సరే అన్నది. మరి పైనుండి మనకి నిధులు లేకపోతే ఆ పైన అలాగే ఆగింది అంతవరకే. కానీ మరి ఇప్పుడు మరి మన చిరు చెప్పాడు మరి 70 లక్షలతో మన రోడ్డు శాంక్షన్ అయింది అనేసి. మరి అది ఉన్నా మరి అబ్బాయి మా కాలువ ఒకటి 100 మీటర్ల కాలువ పెట్టాము, దానికి ఓకే అన్నారు. మరి ఇది బేగి మాకు స్టార్ట్ చేస్తే బాగుంటుందని మేము మా ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. రాబోయే ఎలక్షన్లోన మరి జగన్ గారి గవర్నమెంట్కి మీరు మద్దతు ప్రకటిస్తారా? చంద్రబాబు నాయుడుగా జగన్ గారికి మరి ఇప్పుడు జగన్ గారు పక్కాగా ఉన్నారు కాబట్టి మరి జగన్ గారికి మరి ఇంత అభివృద్ధి పనులు చేస్తున్న సంక్షేమ పథకాలు పెడుతున్నందుకు మరి జగన్ గారికే మద్దతు ఇవ్వాలని మేము మా ప్రజల ద్వారా మేము కోరుకుంటున్నాం. ఇంకేటి కోరుకుంటున్నారు మీరు జగన్ గారి గవర్నమెంట్ ద్వారా? మరి మాకు ఇంకేటి లేదు. మాకు ఇప్పుడు మా గ్రామానికి సచివాలయం ఒకటి రాలేదు. అదే దాని మీద కొద్దిగా మనస్సు విరక్తి మీద ఉన్నారు జనాలు, కానీ ఇప్పుడు జగన్ మీదకైతే లేదు. మాకు సచివాలయం ఒకటి రాలేదు. ఇంతోటి మా 1400-1500 జనాభా ఉన్నది, 1800 జనాభా ఉంది, కానీ మాకు సచివాలయం లేనందుకే మా వాటర్లు కూడా కొద్దిగా మనస్సు విరక్తి అయ్యారు, అంతే తప్ప కానీ మరి ఇంకేటి లేదు. ఎమ్మెల్యే గారి దృష్టిలో మీరు పెట్టారా ఈ విషయం? ఏంటన్నారు? ఎమ్మెల్యే గారి దృష్టి మనకి మన ఎంపీపీ వచ్చి కూడా సచివాలయం ఓపెనింగ్ కూడా చేశారు, దగ్గరుండి ఓపెనింగ్ చేసి కూడా మాకు తాత్కాలిక సచివాలయం ఓపెనింగ్ కూడా చేశారు. మరి మాకు అయితే ఇప్పటికీ సచివాలయం మూసే లేదు. అదే మా పెదకర్జ పంచాయతీకి, అన్ని పంచాయతీలకు ఉన్నాయి, మా పెదకర్జ పంచాయతీకి సచివాలయం లేదు. ఇరిడి పంచాయతీకి వెళ్ళి చేయవలసి వస్తుంది. అందుకనే మా మేడం గారికి, కృష్ణశివానికి మేడం గారికి మాకు మరి ఎంత బేగి మాకు సచివాలయం శాంక్షన్ చేసి మాకు ఇచ్చేస్తే మరి అంత బాగుంటుందని మేము కోరుకుంటున్నాం మా ప్రజల తరఫున. ఈ గవర్నమెంట్ పనితీరు మీకు నచ్చిందా? నచ్చిందండి. ఎందుకంటే పథకాలు కూడా అలాగే వస్తాయి. తర్వాత పెన్షన్లు, ముఖ్యంగా పెన్షన్లు సకాలంలో వెళ్ళి నేరుగా ఇంటి దగ్గరికే వాలంటీర్లు తెచ్చి ఇవ్వటం, 3000 వరకు పెంచటం, ఈ గవర్నమెంట్ చాలా ఉందనే అనుకుంటాం. మళ్ళీ ప్రభుత్వము ఇదే రావాలని కోరుకుంటాం. జగన్కే ఓటేస్తాం.
జగన్ బాబు మాకు పెస్తున్నాడు పెద్ద కొడుకున్నట్టుగా ఆడికి ఓటేస్తాం బాబు. జగనే రావాలి. ఏంటమ్మా పెన్షన్ మీకు వస్తుందా? వస్తుంది బాబు. ఎవరు ఇస్తున్నారో పెన్షన్ మీకు? వైఎస్ బాబు ఇస్తున్నాడు బాబు. జగన్ బాబు ఇస్తున్నాడు. అయితే మళ్ళీ ఓటేసి గెలిపిస్తావు జగన్ గారికి? గెలిపిస్తాను బాబు. అది జగన్ గారు రావాలని కోరుకుంటున్నావా? జగన్ బాబు రావాలని కోరుకుంటున్నాను. ఇస్తాము, ఓట్లు వేస్తామమ్మా. మళ్ళీ జగన్ గారికి ఓటేస్తారు మీరు? జగన్ బాబుకు ఓటేస్తాం. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఎవరు ఇస్తున్నారు? జగన్ బాబు. వాలంటీర్ బాగా వస్తున్నారు మీ ఇంటికి? వస్తున్నాడు. ఓకే. న్యూస్ ఛానల్ వారికి నమస్కారం అండి. నా పేరు ఎన్ చిరంజీవి. మాది పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పెదగర్జ పంచాయతీ. నేను ఈడి సచివాలయ కన్వీనర్లో ఈడి సచివాలయంలో నేను కన్వీనర్గా నాకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నియమించింది. అయితే మా పనితీరు ఏంటంటే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏవైతే పథకాలు, సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ లబ్ధిదారులందరికీ సక్రమంగా అందేటట్లు చూడడం అనేది మా బాధ్యత. అది వాలంటీర్స్ ద్వారా వాళ్ళు అందేటట్లు చేయడం అనేది ముఖ్యంగా మా గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఆదేశాల మేరకు మేము పనిచేస్తూ ఉన్నాము. అయితే ప్రస్తుతానికి ఏంటంటే మా సచివాలయ పరిధిలో ప్రతి ఒక్క లబ్ధిదారులకు వారికి అర్హత తగ్గటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, చేయూత కానీ, ఆసరా కానీ, పెన్షన్స్ కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అందరికీ సక్రమంగా అందుతున్నాయి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇటువంటి పథకాలు అనేది, ఇటువంటి పరిపాలన అనేది ఇదివరకు ఎక్కడా జరగని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అదంతాను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి. అందుకు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందుకు మళ్ళీ రాబోయే రోజుల్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ మా ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మేడం గారికి, పరిశుద్ధరాజు గారికి గెలిపించి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని మా ప్రజల తరపున, మేము అందరి తరపున కోరుకుంటున్నాం. జై జగన్, జై పుష్పశ్రీవాణం నాయకత్వం వర్ధిల్లాలి. మీకు గతంలోన ఎవరైనా చేయూత లాంటి పెన్షన్లు లేదు, పెట్టలేదు. ఈ జగన్ అన్న వచ్చినప్పుడే చేయూతలు, ఈ రైతు భరోసాలు ఇవన్నీ. ఈ గవర్నమెంట్ కోసం మీరు ఏంటి అనుకుంటున్నారు? ఏటనుకోవడం లేదు. మళ్ళీ జగన్ గారు ఎలక్షన్ వస్తున్నాయి కదా, జగన్ అన్నకే వేస్తాము. ఎందుకంటే బియ్యం కూడా ఈ ఊర్లోకి వస్తున్నాయి. ఆ డుమ్మంగి ఇబ్బంది పడేవాళ్ళము. అక్కడ తొంభవద్దు, 2 వేసి 3 వేసి 4 రోజులు పరిగెట్టాలి. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏట్లేదు, ఇంట్లోకి వచ్చేస్తున్నాయి బియ్యము. అది ఉండాలని మా కోరిక. జగన్ అన్న, జై జగన్. మాకు పెన్షన్ అందుతుంది కాబట్టి జగన్ బాబుకే ఓటేస్తాం. చేయూత వస్తుంది, జగన్ బాబుకే ఓటేస్తాం. జై జగన్. ఈ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రతిపాదించారు. అలాగే డోర్వేర్ బియ్యం అనే కాకుండా అమ్మఒడి డబ్బులు, అలాగే చేయూత, మహిళలకు వడ్డీ రుణాలు అతి తక్కువకే ఇచ్చారు. అలాగే పెన్షన్లు ఇంటింటికి సర్దడం జరుగుతుంది. కాబట్టి అందరూ మహిళలుగా అందరూ సహకరించి, పెన్షన్లందరూ సహకరించి మళ్ళా జగనన్న ప్రభుత్వానికి ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. బాగా పనిచేస్తున్నారా? మరీ మంచిగా. వాలంటీర్లు కనుక్కోవడానికి మాత్రం ఎవ్వడు వాళ్ళ మీద విభేదాలు పెట్టించడానికి లేదు. వాలంటీర్ ఇస్ బెస్ట్ ఆఫ్ వాలంటీర్స్. జై జగనన్న. వస్తుందండి. పెన్షన్ ఎవరు ఇస్తున్నారు మీకు? జగన్ అన్న. అయితే మళ్ళీ ఇప్పుడు 2024లో ఎలక్షన్ వస్తుంది. ఈ ఎలక్షన్లో ఎవరికి ఓటేసి గెలిపిస్తారు? జగన్ అన్నకే గెలిపిస్తామండి ఓటేసి. మాకు 3000 ఇస్తున్నారు కాబట్టి.
పడుకొని లెగ్గాన లేపేసి ఇస్తున్నారండి పెన్షన్. జగన్ అన్న వచ్చినాక మాకు పెన్షన్ ఇస్తున్నారండి 3000. ఓకే, ఓటేసి గెలిపిస్తామండి. జగనన్న గారికే ఓటు వేయాలని మేము అందరం ఎన్నుకుంటున్నాం సార్. దేనికి ఓటు వేయాలనుకుంటున్నారు మీరు? మాకు ఇచ్చిన ప్రభుత్వం పరిపాలన బాగుంది కాబట్టి ఓటేస్తాము, అతన్ని గెలిపిస్తాం. సార్ మాకు పెన్షన్ అందుతుంది, చేయూత అందుతుంది జగనన్న ద్వారాన. మేము జగనన్నకే ఓటేస్తాము. ఎందుకు వేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం కోసం. జగనన్న మాకు ఏదో బీదవాలో ముండోలో అనేసి మాకు 3000 పెంచి మాకు ఇస్తున్నాడు కాబట్టి జగనన్న గెలిపిస్తాము.